సో హాయ్ గైస్, నేను మీ సాకేత్ అండ్ మీరు చూస్తున్నారు టెక్ విత్ సాకేత్ తెలుగు. ఈ వీడియోలో మనం కొత్తగా లాంచ్ అయిన ఐఫోన్ 17 సిరీస్ గురించి అయితే మాట్లాడుకుందాం. దీని ప్రైజెస్ అయితే చూద్దాం అండ్ 16 సిరీస్ తో కంపేర్ చేస్తే దీంట్లో ఏమేమి అప్గ్రేడ్ చేశారు, రేట్స్ ఎంత పెరిగాయి, ఎంత తగ్గాయి, అవి కూడా మాట్లాడుకుందాం. సో వీడియోని అయితే చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మన ఛానల్ కనుక కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో మొత్తానికి మనకి 17 సిరీస్ లో అయితే మొత్తం 4 మొబైల్స్ అయితే ఉండబోతున్నాయి. ఐఫోన్ 17, 17 ప్రో, 17 ప్రో మ్యాక్స్, అలానే మనకి ఐఫోన్ 16 ప్లస్ కి సక్సెసర్ ఐఫోన్ ఎయిర్ అయితే తీసుకొస్తున్నారు. ఐఫోన్ 17 ఎయిర్ కాదు, ఇది ఐఫోన్ ఎయిర్ మాత్రమే. ఇంకా వీటితో పాటు ఎయిర్ పాడ్స్ 3 అయితే వస్తున్నాయి. అలానే యాపిల్ వాచ్ 11 సిరీస్ అయితే లాంచ్ చేయబోతున్నారు. సో ఫస్ట్ మనం అందరూ వెయిట్ చేస్తున్న 17 సిరీస్ మొబైల్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇంకా ఈ ఐఫోన్ 17 లో మనకి ఫస్ట్ అప్గ్రేడ్ అయితే బేస్ వేరియంట్ మనకి 256 GB వేరియంట్ నుంచి వస్తుంది. ఐఫోన్ 16 లో అయితే మనకి 128 ఉండేది. దీనికి బేస్ వేరియంట్ 256 GBతో తీసుకొస్తున్నారు. బేస్ సిరీస్ మనకి 256 మరియు 512 అయితే ఉండబోతున్నాయి. ఇంకా ప్రో మ్యాక్స్ విషయానికి వస్తే మనకి 2 TB వరకు అయితే స్టోరేజ్ అయితే ఉండబోతుంది. ఇంకా ఐఫోన్ 17 256 GB ర్యామ్ తో చూసుకుంటే మనకి 82,900 అయితే ఉంది. 16 లో కనుక చూసుకుంటే 256 89,000 అయితే ఉండేది. దగ్గర 7,000 అయితే డిఫరెన్స్ ఉంది దీంట్లో. ఐఫోన్ ఎయిర్ కనుక చూసుకున్నట్లయితే ఇదైతే మనకి 1,19,000 అయితే పెట్టారు. వీళ్ళు బ్యాటరీని అయితే అక్కడ మెన్షన్ చేయలేదు, కాకపోతే ఆల్ డే బ్యాటరీ అని అయితే చెప్తున్నారు. ఇంకా దీని ప్రైస్ విషయానికి వస్తే 1,20,000 పెట్టారు. ఇదైతే కొంచెం రేట్ ఎక్కువనే చెప్పాలి. ఇంకా దీంతో పాటు మనకి వీళ్ళు బ్యాటరీ ప్యాక్ కూడా ఇస్తున్నారు. మ్యాగ్సేఫ్ సపోర్ట్ ఉంటుంది. ఈ మ్యాగ్సేఫ్ అయితే మనం 12,000 పెట్టి అయితే కొనుక్కోవాల్సి ఉంటుంది. సో అంత పెట్టి కొనుక్కున్నందుకు మనకి ఏమైనా ఇది ఫుల్ ఛార్జ్ చేస్తుందా లేదా డబల్ ఛార్జ్ చేస్తుందా అనుకుంటే జస్ట్ 65% మాత్రమే అయితే ఛార్జ్ చేయగలదు. ఇప్పుడు ఉన్న వరల్డ్స్ స్లిమ్మెస్ట్ మొబైల్ అనే చెప్పాలి. S25 ఎడ్జ్ అయితే మనకి 5.8 mm తో వస్తుంది. ఇంకా ఈ ఎయిర్ చూసుకున్నట్లయితే 5.6 mm మాత్రమే ఉండబోతుంది. ఇంకా ఐఫోన్ 17 ప్రో కనుక చూసుకున్నట్లయితే మనకి 5,000 అయితే పెరిగింది పాత వాటి మీద. ఐఫోన్ 17 ప్రో 256 GB ర్యామ్ చూసుకుంటే 135,000 అయితే ఉంది. ఇంకా 17 ప్రో మ్యాక్స్ కనుక చూసుకున్నట్లయితే 150,000కి దొరుకుతుంది. ఇది మనకి 7,000 అయితే తగ్గిందని చెప్పుకోవాలి. ఇవైతే మనకి ఆన్లైన్ లో సెప్టెంబర్ 19 నుంచి అయితే అవైలబుల్ గా ఉండబోతున్నాయి. అలానే సెప్టెంబర్ 12 నుంచే వీళ్ళైతే ప్రీ ఆర్డర్స్ అయితే తీసుకోవడం స్టార్ట్ చేస్తున్నారు. ఇంకా ఇందులో ఫీచర్స్ అలానే అప్గ్రేడ్స్ కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ 17 గురించి అయితే మాట్లాడుకుందాం. మనం 16 చూసినప్పుడు అయితే 60Hz డిస్ప్లే ఉండేది. అంత రేట్ పెట్టుకున్నా సరే గేమింగ్ అయితే 120 Hz వరకు ఎంజాయ్ చేయలేమని అయితే ఒక చిన్న డ్రాబ్యాక్ అయితే ఉండేది. ఇప్పుడు గేమింగ్ లవర్స్కి అయితే మాత్రం 17 అయితే ది బెస్ట్ అనే చెప్పాలి. ఎందుకంటే దీంట్లో 120 Hz రిఫ్రెష్ రేట్ ఉండబోతుంది. ఇంకా దీని డిస్ప్లే మనకి 6.1 ఇంచ్ నుంచి 6.3 ఇంచ్కి అయితే అప్గ్రేడ్ అయింది. సో కొంచెం చేతిలో కూడా పెద్దగా ఉండబోతుంది. గేమింగ్కి వాటికి అయితే చాలా బాగుంటుంది. ఇంకా దీంట్లో అయితే LTPO ప్యానల్ అయితే ఇస్తున్నారు. ఈ LTPO ప్యానల్ అయితే మనకి మన యూసేజ్ని బట్టి అయితే మన రిఫ్రెష్ రేట్ అయితే అడ్జస్ట్ చేస్తూ ఉంటుంది. దీనివల్ల మనకి లో రిఫ్రెష్ రేట్ 1 Hz నుంచి 120 Hz వరకు అయితే అప్ టు డౌన్ అవుతూ ఉంటుంది. దీనివల్ల అయితే మనకి బ్యాటరీ కన్సంప్షన్ తగ్గుతుంది. దీంట్లో యూస్ చేసిన ప్రాసెసర్ కనుక చూసుకుంటే A19 చిప్ అయితే వాడారు. అప్గ్రేడెడ్ చిప్ ఇది. సో ఫోన్ ఇంకా స్మూత్ చేయడానికి, గేమింగ్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేయడానికి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా మనకి ఐఫోన్స్ లో ఫ్రంట్ క్యామ్ చూసుకున్నట్లయితే 12 MP వరకే ఉండేది. ఇప్పుడు దీన్ని 18 MP చేశారు. ఇది సెంటర్ స్టేజ్ కెమెరా అని చెప్తున్నారు. అండ్ అలానే దీంట్లో అయితే మనకి స్టెబిలైజేషన్ కూడా యాడ్ చేశారు. ఫ్రంట్ క్యామ్ తో అయితే చాలా స్టేబుల్ గా అయితే వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఇంకా రేర్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే మనకి 48 MP మెయిన్ కెమెరా ఉండబోతుంది. ఇంకా సెకండరీ కెమెరా వైడ్ యాంగిల్ కెమెరా అయితే 12 MP ఉండేది. ఇప్పుడు దాన్ని కూడా 48 MPకి అయితే తీసుకెళ్లిపోయారు. దీంతోనే మీరు మైక్రో షాట్స్ కూడా తీయచ్చు. అండ్ 12 MPలో కనుక పెట్టినట్లయితే 2x వరకు ఆప్టికల్ జూమ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇంకా ఈ 17 సిరీస్ లో అయితే మనకి బ్యాటరీ ఛార్జింగ్ అయితే పెంచారు. 20 minutes లోనే మనకి 50% ఛార్జ్ అయితే అవబోతుంది. ఇంకా వీళ్ళ కొత్త ఐఫోన్ 16 ప్లస్ యొక్క సక్సెసర్ ఐఫోన్ ఎయిర్ కనుక చూసుకున్నట్లయితే దీని బాడీ బిల్డ్ అయితే మనకి టైటానియం బిల్డ్ తో వస్తుంది. ఇది మనకి రేట్ చెప్పుకున్నట్టే 1,20,000 అయితే పెట్టారు. వీళ్ళు వరల్డ్ వైడ్ గా అయితే దీన్ని ఫిజికల్ సిమ్ తో అయితే లాంచ్ చేయట్లేదు, జస్ట్ ఈ సిమ్ అయితే ఇస్తున్నారు. వరల్డ్ వైడ్ ఎక్కడ వాడాలనుకున్నా సరే ఈ సిమ్ తోనే వర్క్ అవుతాయి. ఇంకా వీళ్ళు బ్యాటరీని అయితే మెన్షన్ చేయలేదు ఎక్కడ, కాకపోతే ఆల్ డే బ్యాటరీ అయితే ఇస్తున్నారు. ఇంకా దీని థిక్నెస్ వచ్చేసి 5.6 mm ఉండబోతుంది. ఇది జస్ట్ 165 grams తో వస్తుంది. ఇంకా రేర్ కెమెరా అయితే మనకి 48 MP సింగిల్ కెమెరా అయితే ఉంటుంది. అండ్ ఇంకా దీంట్లో యూస్ చేసిన చిప్ అయితే A19 చిప్ అయితే యూస్ చేశారు, కాకపోతే GPUని అయితే కొంచెం తగ్గించారు. అండ్ ఇంకా దీంట్లో N1 చిప్ అయితే యూస్ చేశారు. దీనివల్ల వైఫై స్పీడ్ అలానే బ్లూటూత్ స్పీడ్ అయితే ఇంక్రీజ్ అవబోతున్నాయి. కాకపోతే దీంట్లో డ్రాబ్యాక్ వచ్చేసి మనకి USB అయితే 2 వరకే సపోర్ట్ ఉంది. 3 ఇచ్చుంటే కొంచెం ఫాస్ట్ ఉంటుంది, కాకపోతే ఇందులో 2 అయితే ఇచ్చారు. ఇంకా ఈ ఐఫోన్ 17 సిరీస్ మొత్తంలో మనకి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అయితే ఉండబోతుంది. ఐఫోన్ 17, 17 ప్రో, 17 ప్రో మ్యాక్స్ లో కూడా మనకైతే ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఉంటుంది. ఇంక ఈ సిరీస్ లో 17 ప్రో, 17 ప్రో మ్యాక్స్ గురించి కనుక చూసుకున్నట్లయితే అల్యూమినియం ఫ్రేమ్స్ అయితే ఉండబోతుంది. ఇంకా మనకి బ్యాక్ సైడ్ డిజైన్ అయితే చూడొచ్చు. ఆ డిజైన్ లో కింద పార్ట్ మాత్రమే మనకైతే గ్లాస్ ఇస్తున్నారు. వీళ్ళు గ్లాస్ యూజ్ చేసింది కూడా సెరామిక్ షీల్డ్ అయితే యూజ్ చేశారు. దీనివల్ల మనకి
స్క్రాచెస్ పడడం ఏదైతే తగ్గుతుందని చెప్తున్నారు. ఇంకా మనకి ఐఫోన్ మామూలుగా చూసుకున్నట్లయితే స్క్రాచెస్ అయితే బాగా ఎక్కువ పడుతూ ఉంటుంది. ఇప్పుడైతే దాన్ని తగ్గించడానికి సెరామిక్ షీల్డ్ అయితే యూస్ చేశారు. ఇంకా ఈ ప్రో మోడల్స్ లో మనకి కెమెరా కనుక చూసుకున్నట్లయితే 48 MP ట్రిపుల్ కెమెరా ఉండబోతుంది. 8x వరకు ఆప్టికల్ జూమ్ అయితే సపోర్ట్ చేస్తుంది. స్టెబిలైజేషన్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ చేశారు. మాత్రం మనకి వెయిట్ ఒక 4 to 5 grams అయితే పెరుగుతుంది. అండ్ ఇవి ఫోన్స్ గురించి అయితే. ఇంకా నెక్స్ట్ మనకి బిగ్ బిలియన్ డేస్ అయితే రాబోతున్నాయి. ఐఫోన్ తీసుకునే ఉద్దేశం ఉంటే మాత్రం అప్పటి వరకు వెయిట్ చేయండి. మనకి 17 సిరీస్ అయితే మంచిగా వస్తుంది. 16 తో కంపేర్ చేస్తే మనకి 17 సిరీస్ అయితే కొంచెం తగ్గబోతుంది కాబట్టి తీసుకునేలా ఉంటే 17 సిరీస్ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. సో అందులో ఉండే డీల్స్ కూడా నేనైతే వీడియోస్ చేస్తూ ఉంటాను. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో చెప్పండి. అలానే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ కనుక కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.